నెల్లూరు నగరంలోని ఆచార వీధిలో నెల్లూరు ప్రింటర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ క్రమంలో సభ్యుల పేర్లతో డ్రా నిర్వహించి బహుమతులు అందజేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆల్ ఇండియా ఫెడరేషన్ మాస్టర్ ప్రింటర్స్ పూర్వ ఉపాధ్యక్షుడు రవీంద్రబాబు, రాష్ట్ర కార్యదర్శి మల్లేశ్వరరావు పలువురిని సన్మానించారు. అలాగే చెన్నైలో ఏప్రిల్ 27, 28, 29 తేదీల్లో జరిగే భారత్ ప్రింట్ ఎక్స్పో 2026 బ్రోచర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రవీంద్రబాబు మాట్లాడుతూ ప్రింటర్స్ అసోసియేషన్ వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రింటర్లను ఉత్తేజపరిచి ఐక్యంగా పలు కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. రాబోయే రోజుల్లో మరెన్నో కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు ప్రింటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గురవలి ఉమామహేశ్వరరావు, గౌరవ అధ్యక్షుడు మల్లికార్జున, సెక్రటరీ కోశాధికారి రమణారెడ్డి, ఉపాధ్యక్షుడు మల్లికార్జున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఘనంగా అనేక సేవా కార్యక్రమాలు మరియు సాంకేతికంగా ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు, వాళ్ళకి టెక్నికల్ సెమినార్స్ కానీ లేదా ఎగ్జిబిషన్ టూర్స్ కానీ ఇట్లాంటి ఏర్పాటు చేస్తూ ఎప్పటికప్పుడు ఇక్కడ ప్రింటర్లను ఉత్తేజపరుస్తూ ఐక్యం చేస్తున్నటువంటి ఈ నెల్లూరు అసోసియేషన్ వారికి మేము అభినందనలు తెలియజేసుకుంటున్నాం. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆఫ్సెట్ ప్రింటర్స్లోనే కాకుండా 1953లో స్థాపించిన ఆల్ ఇండియా ఫెడరేషన్లో కూడాను ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నటువంటి నెల్లూరు ప్రింటర్స్ అసోసియేషన్ వారికి అభినందనలు. నెల్లూరు వారి ప్రత్యేకత ఏంటంటే జోహనెస్ గుటెన్బర్గ్ 14వ శతాబ్దంలో జన్మించినటువంటి ముద్రణ సైంటిస్టు. యూరోప్లో జర్మనీ, జపాన్ ఇట్లాంటి చోట అనేక యూనివర్సిటీల్లో, లైబ్రరీలో ఆయన ఒక విగ్రహం ఉంది. మన భారతదేశంలో ఎక్కడా లేదు. అట్లాంటి దాన్ని మొట్టమొదటిసారి నెల్లూరులో స్థాపించి ఈ వృత్తి యొక్క గొప్పతనాన్ని, గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పినారు. వీరు చేసేటువంటి కార్యక్రమాలు కూడా వినూత్నంగా ఉంటాయి. రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేయాలని, ఇక్కడ లోకల్ గవర్నమెంట్ కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ వాళ్లకు సహాయ సహకారాలు అందించాలని, వాళ్ళ క్లస్టర్ని సాకారం చేయాలని, అదేవిధంగా పరిశ్రమగా వారికి రావాల్సిన రాయితీలు కానీ లోన్స్ కానీ ఇటువంటి వాటన్నిటికీ సహకరించాలని ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ మాస్టర్ ప్రింటర్స్ తరఫున, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆఫ్సెట్ ప్రింటర్స్ తరఫున ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు నెల్లూరు ప్రింటర్స్ మిత్రులందరూ కూడాను ధన్యవాదాలు. మరియు మా భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాకు రాష్ట్రం నుంచి, రాష్ట్ర నలుమూల నుంచి మాకు విచ్చేసినటువంటి మా రవీంద్రబాబు గారు కానీ, మల్లీశ్వరరావు గారు కానీ, ఇతర పక్క గ్రామాల నుంచి వచ్చినటువంటి ముద్రాపోకులు అందరికి కూడా ఈ సందర్భంగా, ప్రింటర్స్ డే సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి మా కేశవరావు గారికి, వారి బృందానికి, మీ సహచరులకి అందరికి కూడా ఈ సందర్భంగా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంత మంచి వేదికగా తీర్చిదిద్దినటువంటి మా కోట రాంబాబు గారు కానీ, మా రమణారెడ్డి గారు కానీ, మిగతా మా సహచర బృందం కానీ, వీళ్ళు లేకుంటే ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేసేవాడిని కాదు. నా వెన్నంటి ఉండి అన్ని నడిపించినటువంటి మా కార్యవర్గానికి అందరికి కూడా ఈ సందర్భంగా మరొక మారు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.